నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడి బాగా అలసిపోయిన తర్వాత ఆయన తదితర ఎమ్మెల్యేలతోటి కూర్చొని సన్న బియ్యంతో భోజనం చేయడం కూడా జరిగింది. చేసిన సందర్భంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పుణ్యం వల్లనే నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇది చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకు ఈ మాట అన్నాడు? అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు కేసీఆర్ని తిట్టుడు తప్ప పొగుడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఈ వ్యవహారాలపైన మీకు కూడా కొంత అవగాహన రావాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీరు ఆయన చరిత్రలో చూసుకోవచ్చు. ఆయన తెలంగాణ ఉద్యమకారులపైన గన్నెత్తుకుని తిరిగినవాడు. తెలంగాణ ఏర్పడకుండా ఉండాలి, తెలంగాణ ఆంధ్రలో చెప్పు చేతుల కిందనే ఉండాలనుకుంటూ గన్నెత్తుకొని మరి అగెనిస్ట్గా ఉద్యమకారులపైన గన్నెత్తినోడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దని ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో 50 లక్షలతోటి అడ్డంగా దొరికిపోయి దొంగగా గుర్తించబడి గత 4 నెలలు జైలు శిక్ష అనుభవించినోడు. తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాలకెల్లా మోస్ట్లీ క్రిమినల్ సీఎం ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తే అది రేవంత్ రెడ్డి గారి పేరే మొదట్లో రావడం, ఇదంతా మీకు తెలవాలి. అయితే మీకు తెలవాల్సింది ఏంది మిత్రులారా అంటే, మరి కేసీఆర్ వల్లనే ఈయన ముఖ్యమంత్రి అయ్యిండా అంటే బాధ్యతగా ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన చూసిరు ప్రజలు. ఇట్లా కేసీఆర్ సర్వం అందరికీ ఇప్పుడు చాలా వరకు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు ఏం చేయలే, కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఏది ఇవ్వలే అనుకొని చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే, అదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కూడా గుర్తించకపోయేటోళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా గుర్తించబడింది? వలస ప్రాంతంగా, ఆత్మహత్యలకు ప్రసిద్ధిగాంచింది తెలంగాణ. అంతే తప్ప వ్యవసాయ రంగంలో కానీ, గ్రీన్ రెవల్యూషన్లో కానీ, బ్లూ రెవల్యూషన్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఐటీ రంగంలో కానీ తెలంగాణ ముందు స్థాయిలో ఎప్పుడు కూడా గుర్తించబడలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రతి ఒక్కరికి చేతి నిండా సంపాదించుకునే డబ్బులు వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క యువత తలుచుకుంటే ఓ 10 మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకునేంత మైండ్ ఈరోజు ఉంది. అంటే ఆ యొక్క ఆలోచనతో పాటు ఆ యొక్క అవకాశాన్ని కూడా క్రియేట్ చేసింది మాత్రం కేసీఆర్ గారి ఘనత ఆయనకే దక్కుతుంది. సరే, కేసీఆర్ గురించి ఏమన్నారంటే, కేసీఆర్ లేకపోతే నేను లేను, కేసీఆర్ లేకపోతే నేను లేను అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వల్లే నాకు గుర్తింపు, అందుకనే కేసీఆర్ని తిడితే నేను పెద్దోడిని అయిపోతా. ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ తిట్టేమో కూడా వచ్చిండ్రా, కేసీఆర్ని ఓడించేమో కూడా వచ్చిండ్రా అనుకునే ఆ మాటలు నాకు, ఆ యొక్క పిలుపులు అరుపులు నాకు వినబడాలనుకుంటూ రేవంత్ రెడ్డి ఎప్పుడు సభలెక్కినా కూడా కేసీఆర్ గారిని దూషిస్తూ ఉంటాడు. అందుకనే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి లేడు. అందుకనే కేసీఆర్ని తిట్టడం వల్ల మళ్ళీ 10 ఏళ్ళ అధికారంలో ఉండొచ్చు అనే ఆ యొక్క ఊహాగానాల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతూ ఉన్నాడు. యాక్చువల్గా నాకు తెలవడం లేదు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం కేసీఆర్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి తిట్టే ప్రతి మాటలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిరు. అది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు. అయితే సన్న బియ్యం పంపిణీ ఏడాది పూర్తి సందర్భంగా సీఎం రేవంత్ విందు ఇచ్చారు. సన్న బియ్యం గురించి ఈయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇదే సన్న బియ్యం గతంలో కేసీఆర్ గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు కూడా సన్న బియ్యమే ఉండే, సరే మంచి బియ్యమే ఉండే, కానీ ఆయనంత డప్పు ప్రచారం చేసుకోలేదు, ఈయనంతగా చేసుకోలేదు. కేసీఆర్ లేకుంటే ఇతర గుర్తింపు లేదని, ఆయన వల్లే తాను ఉన్నానని వ్యాఖ్యానించారు. ఇట్లా అయితే నేనేమంటున్నా, కేసీఆర్ గురించి మీకు తెలియని చాలా ఉన్నాయి. ఆయనే ఎప్పుడు ఆయన చరిత్ర చూసుకోండి, ఆయన ఇట్లా ఎమ్మెల్యే గెలుచుడు, ఆయనకు మినిస్టర్ ఇచ్చాడు, ఆయన ఎంపీగా గెలుచుడు, ఆయనకు కేంద్ర మినిస్టర్గా ఇచ్చుడు వరుసగా సాగినాయి. అట్లాంటి కేసీఆర్ తన ఉద్యమాలలో టైంలో అన్ని పదవులను విసిరి కొట్టేసి రాజీనామాలు చేసేసి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పోరుబాట వైపు నడిపించడం. ఎందుకని? ఓన్లీ ఒకే ఒక్క మాట, ఇది నా తెలంగాణ అనే దాని మీద కేసీఆర్ గారు పరితపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి 2001 నుంచి ఉద్యమం మొదలు పెడితే సార్ గారు 2014 తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు. ఆయన చెప్పారు, ఇది మామూలు తెలంగాణ కాదు, ఇది బంగారు తెలంగాణ అనుకుంటూ కేసీఆర్ గారు ప్రకటన చేయడం కూడా జరిగింది. నిజంగానే బంగారు తెలంగాణ అయ్యింది. ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈయన గురించి 10 రోజులు 10 సంవత్సరాల టాపిక్ ఎత్తుకున్నా కూడా చాలా వరకు సరిపోదు. ఈయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ బ్రతుకుల్ని మార్చిన నాయకుడు. ఇక రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం చేసిండంటే, ఇప్పుడు ఈయన
చెప్పుడెక్క చేసుడు తక్కువ. ఏమంటాడు ఈయన? 6 గ్యారంటీలు అంటాడు, తర్వాత 420 హామీలు అంటాడు. ఇవి నెరవేర్చే కార్యక్రమాలు అయ్యి కాదు, రాదు. మళ్ళీ రైతు బంధు పైన సార్ గారు మాట్లాడతాడు ఏదో ఒక సందర్భంలో. ఈయన అన్ని ఒప్పుకున్నాడు. నేను మోసం చేసేటోడిని, మోసపోయే ప్రజలు మా చేతిలో మోసపోదాం చూస్తూ ఉన్నారు, ప్రజలు మా చేతిలో మోసపోదాం చూస్తూ ఉన్నారు, అందుకని మేము మోసం చేస్తామని అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఈరోజు కేసీఆర్ గారు తన రాజకీయ పదవుల నుండి విడిచిపెట్టి తెలంగాణ కోసం సాధిస్తే, తెలంగాణను తీసుకొస్తే ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఏమని? కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ చేసిండంటే ఆయన తిన్నాడు చేసిన దానికి ఆధారాలు లేవు. ఈరోజు కేంద్ర సిబిఐ దిగి వచ్చినా కూడా ఏది కూడా విచారణలో తేలలే, ఎందుకంటే ఆయన అవినీతికి పాల్పడలేదు కాబట్టి. ఒక్కటే ఆలోచించాలి. ఈరోజు మనకు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, తర్వాత మనకు జాబ్ సెక్టార్ పెరిగింది, వ్యవసాయ రంగం బిల్డ్ అయింది. ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థలో ధనం అనేది జనరేట్ అయ్యే విషయం పరంగా తెలంగాణ ముందడుగు వేసిర్రు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కష్టపడ్డాడో, కేసీఆర్ అప్పులు చేసిండో, కేసీఆర్ సప్పులు చేసిండో, మరి ఏనాడు కూడా గింత అప్పు ఉంది, తెలంగాణ ప్రజలు దీన్ని కట్టుకోవాలి, ఆంధ్రోళ్ళకి ఇట్లా తెలంగాణని ఆగం చేసి పడేసిపోయిరని ఏనాడు కూడా ఆయన మాట్లాడాల. అంతటి గొప్ప నాయకుడిని పట్టుకొని స్టేజీల మీద కేసీఆర్ని తిడితేనే నాకు పదవులు వస్తాయి, కేసీఆర్ని తిడితే అనుకుంటే ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ని ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ని ఇచ్చిండు. అది అర్థం కావట్లేదు ఎవరికి. రేవంత్ రెడ్డి మాయలో అందరు ఉంటూ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు. కేసీఆర్ వల్ల ఈరోజు మనం ప్రతి చేయగలుగుతున్నాం. ఒకానొకప్పుడు ఎడ్ల బండి ఉండేది కాదు ఒకరింట్లో ఎడ్ల బండి ఉందంటే ఇక ఆయన పెద్ద ఆసామీ లెక్క ఉండేది ఆనాడు. కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సబ్సిడీ అని వ్యవసాయ రంగాన్ని బిల్డ్ చేసేది. చాలా వరకు తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే కుటుంబాలే ఉంటాయి. ఆ వ్యవసాయాన్ని దండకు కాదు పండగలా మార్చిండు. నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, గిట్టుబాటు రేటు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతులకు రెక్కలు తొడిగితే సంవత్సరం మొత్తం 20,000 సంపాదించలేని మధ్యతరగతి కుటుంబాలు, రైతు కుటుంబాలు ఈనాడు ఒక కారు, ట్రాక్టరు, రోడ్డు మీద ల్యాండ్ కొనుక్కునే స్థాయి దాకా పోయిరంటే ఆ యొక్క అవకాశం ఇచ్చింది, ఆ యొక్క ఫ్యూచర్ని ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. దీని గురించి ఎవరు కూడా మాట్లాడుకోరు. బికాజ్ ఆఫ్ అబద్ధాలకు మరిగిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అందువల్ల రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడని రేవంత్ రెడ్డి నోటి నుంచే వచ్చింది ఆ ముచ్చట. అందుకని ఆ తీరుగా సాగుతూ ఉంది, ఆ ఘర్షణ గట్లుంది, వ్యవహారం గట్ల తేలుతూ ఉంది.